శ్రీగురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం అరుణాచల పంచరత్నంలో 5వ శ్లోకంలో 2వ లైన్ చెప్పుకున్నాము. ఇక 2వ లైన్ కొంచెం పూర్తి చేసుకుని మళ్ళీ 3వ లైన్ చెప్పుకుందాం. వారు ప్రథమ మధ్యమ పురుషుల అసత్యాన్ని గ్రహించారు. దానికి ఆధారమైన నేను అనడి స్వయం ప్రకాశమే తన స్వరూపంగా జ్ఞానస్థితిలో మేల్కొని ఉండేవారు భగవాన్. ఇక్కడ శ్రీ రమణ సన్నిధి మురై అనే గ్రంథంలో రమణ పురాణం అనే శీర్షికలో 425, 428 పంక్తుల్లో శ్రీ మురుగనారు తెలిపిన భావాన్ని మనం గమనిద్దాం. వివిధ అవస్థలను గోచరింపచేసే ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులలో మొదట తెలియబడే ఉత్తమ పురుష యొక్క మూలమును విచారించి తెలుసుకొని దాని స్వరూపమును ఆశ్రయించి అందులో ఐక్యమైనప్పుడు మధ్యమ ప్రథమ పురుషులు కూడా నశించిపోతాయి. అందుకే అన్నింటికీ మూలమైన ఆత్మ వస్తువు యొక్క ప్రకాశమే ఉత్తమ పురుష యొక్క మూలమైన తన నిజస్వరూపము అని గ్రహించగలిగిన అఖండ పరిపూర్ణ తత్వమైన ఓ భగవాన్ అని రమణ సన్నిధి మొదలో మురుగనార్ గారు రాశారు. అంటే 3 అవస్థలను మనకి వివిధ అవస్థలు అనేక అవస్థలను గోచరింపచేసే ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషుల్లో మొదట తెలియబడేది ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే నేను అన్నది మొదటిది. ఉత్తమ పురుష యొక్క మూలాన్ని, నేను యొక్క మూలాన్ని విచారించి తెలుసుకొని దాని స్వరూపాన్ని ఆశ్రయించాలి. నేను అన్నది ఉత్తమ పురుష. ఆ ఉత్తమ పురుష ఉదయించిన తోడనే మధ్యమ ప్రథమ పురుషులు ఉదయిస్తాయి. మధ్యమ నీవు, ప్రథమ అంటే వాడు. ఇట్లాగే ఇది 3 కూడా నేనన్న ఉత్తమ పురుష ఉదయించగానే ఉదయిస్తాయన్నమాట. అంటే నేను అంటే మనము జీవుడు, నీవు అంటే జగత్తు, వాడు అంటే ఈశ్వరుడు. జగజ్జీవేశ్వరులు నేనన్న తొలి తలంపు ఉత్తమ పురుష తోడనే ఉదయిస్తాయి. అందుచేత ఉత్తమ పురుష యొక్క మూలమును విచారించి తెలుసుకొని దాని స్వరూపమును ఆశ్రయించి అందులో ఐక్యమైనప్పుడు మధ్యమ ప్రథమ పురుషులు కూడా నశించిపోతాయి. నేను అన్న తలంపు లేకపోతే నీవు వాడు ఉండవు కదమ్మా, ఉండరు. అందుకే అన్నింటికీ మూలమైన ఆత్మవస్తువు యొక్క ప్రకాశమే ఉత్తమ పురుష యొక్క మూలమైన తత్వము. అన్నింటికీ మూలమైన ఆత్మ వస్తువు యొక్క ప్రకాశమే ఉత్తమ. అన్నిటికీ మూలమేమిటి? ఆత్మ. ఆత్మ వస్తువు యొక్క ప్రకాశమే ఉత్తమ పురుష యొక్క మూలమైన తన నిజస్వరూపమని గ్రహించగలిగిన ఎవరైతే ఈ నేను అనే ఉత్తమ పురుష యొక్క మూలం ఏదైతే ఉందో అదే ఆత్మ. అదే తన నిజస్వరూపమని గ్రహించగలిగిన అఖండ పరిపూర్ణ తత్వమైన ఓ భగవాన్ అంటున్నారు భగవాన్ని. నువ్వు నేను ఎవరైనా సరే ఈ నేను యొక్క మూలమును చేరి ఆ మూలమైన ఆత్మయే నేను అని అనుభవపూర్వకంగా గ్రహించగలిగితే అతడు భగవంతుడే. అట్టి గ్రహించగలిగిన పరిపూర్ణ తత్వమైన ఓ భగవాన్ అంటూ ఈ విధంగా అహంస్ఫురణమైన ఆత్మస్థితి నుండి ఎన్నడూ జారక, అంటే నేను అన్న ఆ ప్రథమ పురుష ఉత్తమ పురుష అది తన మూలము నుంచి చేరుకుని అక్కడి నుంచి ఎన్నడూ జారకుండా ఉండడాన్నే ఎప్పుడునూ సదా అని ఈ 5వ శ్లోకమందు తెలిపారు. సదా తన మూలమునెదిగి తన మూలమునందే ఏమాత్రము ఏనాడు జారకుండా ఉండడాన్ని ఈ 5వ శ్లోకమందు మనకి తెలియజేశారు భగవాన్. లోతుగా పరిశీలిస్తే జీవాత్మ ఎప్పుడునూ ఆత్మస్థితిని వదలక ఉండడమే కరుణాపూర్ణము అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క అపార కరుణ చేత, అంటే ఆత్మ యొక్క అపార కరుణ చేత ఆత్మ నుంచే ఉదయించిన నేను అనే ఈ జీవాత్మ తన్ను తానెరిగి ఎప్పుడూ తన మూలమైన ఆత్మస్థితిని వదలకుండా ఉండుటయే
కరుణాపూర్ణము అని చెప్పుకోవచ్చు మనం. భగవంతుడు ప్రతి జీవరాశిలోనూ పరిపూర్ణంగా ప్రకాశిస్తున్నాడు. అట్లాగా ప్రకాశించడాన్నే కరుణాపూర్ణము అని భగవద్ దృష్టి నుండి చెప్పవచ్చు. మామూలు సామాన్యంగా సాధకుల యొక్క దృష్టి నుంచి మనము మన మూల స్థితి అయిన పరమాత్మ నుంచి జారకుండా ఉండడమే పరమాత్మ యొక్క అపారమైన కరుణ అని చెప్పుకోవచ్చు. అయితే భగవాన్ చెప్పే తీరు ఏంటంటే, భగవంతుడు ప్రతి జీవరాశిలోనూ పరిపూర్ణంగానే ప్రకాశిస్తున్నాడు. ఒకరి యందు ఎక్కువ ఒకరి యందు తక్కువ కాకుండాను అలాగ ప్రకాశిస్తూ ఉండడాన్నే కరుణాపూర్ణము అని భగవద్ దృష్టి నుంచి మనం చెప్పుకోవచ్చు. అట్లే అదే సమయంలో ఈ సత్యాన్ని భక్తుని దృష్టి నుంచి చూస్తే ఆ భక్తుని అహంత నాశమై స్వయం ప్రకాశంగా వెలుగొందినప్పుడు ఆ భక్తునికి భగవంతుడు ప్రసాదించినదే కరుణాపూర్ణమవుతుంది కదా. మనం భక్తుని స్థితిలో ఉన్నాము. భక్తుని స్థితిలో నుంచి చూస్తే ఆ భక్తుడు అంటే నేను అనేటువంటి ఈ అహంత, భక్తుని యొక్క అహంకారము నాశనమై స్వయంగా ప్రకాశంగా వెలుగొందినప్పుడు ఆ భక్తునికి భగవంతుడు ప్రసాదించిన కరుణాపూర్ణం అవుతుంది. ఈ రెండు భావాలు ఒకటే కనుకనే శ్రీ భగవాను కరుణాపూర్ణ సుధాబ్ది అని పంచరత్నమును ప్రారంభించారు. మొదటి శ్లోకమునందలి కరుణాపూర్ణము, మూడవ శ్లోకమునందలి తెలుసుకునిన, ఈ 5వ శ్లోకమున ఎప్పుడూ ఈ మూడింటికి గల సూక్ష్మమైన సంబంధాన్ని జాగ్రత్తగా గమనించి అనుభవించి ఆనందించాలి. మొదటి శ్లోకంలో కరుణాపూర్ణము అన్నారు, 3వ శ్లోకంలో అట్టి కరుణాపూర్ణుడైన పరమాత్మని తెలుసుకుని అన్నారు. 5వ శ్లోకంలో ఎప్పుడు దాని అందే అదే అయి ఉండడం అని ఈ సూక్ష్మమైన సంబంధాన్ని జాగ్రత్తగా గమనించి అనుభవించి ఆనందించవచ్చు. ఇక 5వ శ్లోకంలో 3వ వరుస సర్వమును నీదు రూపముగా కనుచు అనే పై పద్యంలోని వాక్యం యొక్క భావం ఏమిటి అంటే, చూసే నేత్రాన్ని బట్టి కదా దృశ్యం ఉంటుంది. అవును. మైక్రోస్కోపు, టెలిస్కోపు వంటి ప్రత్యేకమైన పరికరమంతో సామాన్యమైన ఈ మాంస చక్షులతో చూడలేని వానిని, అనగా అత్యంత సమీపమున ఉన్న వస్తువులను, అత్యంత దూరమున ఉన్న వస్తువులను చూడగలుగుతున్నాం ఆ పరికరాలు. మనం మామూలు కంటితో చూడలేనటువంటి అతి సూక్ష్మమైన వాటిని మైక్రోస్కోపు, టెలిస్కోపు అనేటువంటి ప్రత్యేక పరికరాలతో అత్యంత దగ్గరగా ఉన్న వాటిని, అత్యంత దూరంగా ఉన్న వాటిని కూడా చూడగలుగుతున్నాం. శ్రీకృష్ణ భగవాను పాండవ దూతగా వెళ్ళినప్పుడు తన విశ్వరూపాన్ని దర్శించడానికి వీలుగా ధృతరాష్ట్రుడికి, అట్లాగే రణభూమిలో అర్జునుడికి దివ్య చక్షువునిచ్చినట్లు మహాభారతం చెప్తోంది. కనుక కంటి స్వభావాన్ని బట్టి దృశ్యములు ఉంటాయని శ్రీ భగవాను ఉన్నది నలువదిలో ఇలా బోధించారు. కంటి యొక్క స్వభావాన్ని బట్టే దానికి కనబడేటువంటి దృశ్యాలు ఉంటాయి అని భగవాను ఉన్నది నలువదిలో ఇలా బోధించారు. కంటి యొక్క స్వభావం అంటే చూసేవాడి స్వభావం అన్నమాట. అదే తాను రూపమైనట్లయితే జగదీశ్వరులను అట్లే కావచ్చును. తాను రూపము కాని ఎడల వాని రూపమును ఎవ్వరు ఎట్లు చూడగలరు? రూపము లేని వాడు నామరూపములను ఎవరైనా చూడగలుగుతాడా? లేదు. రూపము ఉన్నవాడే నామరూపాన్ని చూడగలుగుతాడు. అంచేత తాను రూపమైతే జగదీశ్వరుడు రూపంగానే కనిపిస్తారు. తాను రూపం కాకపోతే ఆ జగదీశ్వరుడు రూపాన్ని ఎలా చూడగలరు? కన్ను లేక కనబడుతూ ఉన్నదా? తానే కన్ను, అది తుదిలేని కన్ను. కన్ను అంటే ఇక్కడ జ్ఞానము, తెలివి. తానే కన్ను. ఈ కంటికి తుది లేదు, ఆది అంతములు లేని కన్ను.
జ్ఞాన నేత్రం అది అందరికీ ఉంది. కానీ ఆ జ్ఞాన నేత్రం మనకుంది అని మనకి తెలియడం లేదు. అది తుదిలేని, ఆది అంతములు లేని, నామరూపములు లేని, చావు పుట్టుకుల లేని అమృతోపమానమైన కన్నది. ఉన్నది 44వ పద్యం. శ్రీ రమణ హృదయము రమణాశ్రమము. దానిలో అంటే తాను దేహమైతే జగత్తు ఈశ్వరుడు రూపములు గలవారవుతారు. తాను దేహము కాదు, ఆత్మయే అని గ్రహించిన జ్ఞానికి లేక గ్రహించని అజ్ఞానికి సుషుప్తిలో దేహము లేకుండా జగదృశ్యమో ఈశ్వర దృశ్యమో ఎలా గోచరిస్తుంది? మెలకు వచ్చేసరికి నేను దేహం అయిపోతున్నానమ్మా. కాబట్టి జగత్తు ఈశ్వరుడు అలాగా నామరూపాలు కలిగిన వారిగా కనిపిస్తున్నారు, చూస్తున్నాం. మరి నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అంటే ప్రకాశముని అని గ్రహించిన జ్ఞానికి లేక గ్రహించని అజ్ఞానికి, జ్ఞానికి అజ్ఞానికి కూడా సుషుప్తిలో దేహము లేకుండా జగదృశ్యము ఈశ్వర దృశ్యము ఎట్లా గోచరిస్తుంది? కన్ను లేక దృశ్యము లేదు అని ఇక్కడ సారాంశం. కాబట్టి ఒకని సహజమైన కన్ను ఎప్పుడు నాశనము గాని ఆత్మయే తప్ప నాశనమయ్యే ఈ చర్మ చక్షువు కాని మనస్సు కాని కాదు అని ఇక్కడ అర్థం. ఒకని అంటే మన యొక్క నిజమైన కన్ను ఎప్పుడు నాశనము లేని ఆత్మనేత్రమే తప్ప ఈ చర్మచక్షువు గాని మనస్సు గాని కాదు అని దీని భావం. కనుక జగదృశ్యములను ఈశ్వర దృశ్యములను చూచే మనస్సుగా కాక, అంటే తన అహంతారూపమగు మనస్సు నాశనము అయిన స్థితిలో నేను నేను అనే అహం స్ఫురణ ఆత్మగా వెలుగొందుతున్నప్పుడు ఆత్మతత్వాన్ని బట్టి ఆత్మదర్శనం ఒక్కటే అంతటా అన్ని వేళలా గోచరిస్తుంది. అన్ని వేళలా ఉంది. దానికి కంటితోటి మరి చెవితోటి ముక్కుతోటి పని లేదు, దానికి తలంపులతో అసలే పని లేదు. దానికి తానే అన్నిటా అంతటా ఆత్మ ఒక్కటే అన్ని వేళలా గోచరిస్తుంది. అప్పుడు అఖండము అద్వైత సచ్చిదానంద ఆత్మానుభవమే మిగిలి ఉంటుంది. ఒకే ఒక్కటి ఉంటుంది. చూచే రెండో వాడు లేడు కదా, అంటే అహంత లేదు కదా. అహంత ఉంటేనే నామరూపాలు ఉంటాయి. నామరూపాలంటే జగదీశ్వరులు ఉంటారు. అహంత ఉంటేనే నామరూపాలు ఉన్నాయి కాబట్టి ఈ భౌతికమైన నేత్రం ఉంటుంది. ఈ భౌతిక నేత్రానికి గోచరించేటువంటి జగత్తు ఈశ్వరుడు ఉంటారు. అహంతే లేకపోతే భౌతికమైన దేహము లేదు, భౌతికమైన నేత్రము లేదు, భౌతికమైన నేత్రానికి గోచరించే నామరూపాలు కలిగిన జగదీశ్వరులు కూడా లేరు. అప్పుడు అఖండ అద్వైత సచితానంద ఆత్మానుభవమే మిగిలి ఉంటుంది. దీనినే సర్వమును నీదు రూపముగా నెప్పుడు గనుచు. సర్వము అఖండ ప్రకాశమే తానై ఉన్నప్పుడు సర్వమును నీదు రూపమే. ఎన్ని నామ రూపాలు ఉన్నట్లు తోచినా అదంతా నీ దివ్య ప్రకాశమే. అరుణాచలుని నిజతత్వమును అనగా నామరూపము లేని స్వప్రకాశమును దర్శించి చూసేవన్నీ నీ రూపాలే. నీ ఒక్క రూపమైన ప్రకాశాన్ని అన్ని రూపాలుగా చూడబడుతున్నాయి అని భగవాను ఈ పద్యంలో చెప్పారు. చూడబడుతున్నాయంటే ఒక్కడే అయిన అఖండ ప్రకాశంలో నుంచి నేనున్న తలంపు ఎదిసితే ఈ అనేక నామరూపాలు కనిపిస్తాయి. ఆ నామరూపాల నిండా ఆ అఖండ ప్రకాశమే ఉంది. ఆ అఖండ ప్రకాశమే అనేక నామరూపాలుగా గోచరిస్తుంది. ఆ అఖండమైన జలమే కదా అనేకమైన అలలు బుడగలుగా గోచరిస్తుంటా. ఎన్నిటిగా గోచరించినా అది ఆ జలమే అయినట్లు ఆ అఖండ ప్రకాశమే అనేక నామరూపములుగా గోచరించినను
ఆ నామరూపములన్నీ ఆ అఖండ ప్రకాశమే. అలాగే బంగారమే అనేక ఆభరణములుగా గోచరిస్తున్నను బంగారములుగా ఉన్నది, నగలుగా ఉన్నది బంగారమే అని చెప్పుకుంటున్నాం కదా. అలాగే నా అఖండ ప్రకాశమే అనేక నామరూపములుగా గోచరించినను అవన్నీ అఖండ ప్రకాశమే అయి ఉన్నాయి అని భగవాను అరుణాచల నిజతత్వం అనగా నామరూపం లేని స్వప్రకాశాన్ని దర్శించి చూసేవన్నీ నీ రూపమే అని భగవాన్ ఈ పద్యంలో చెప్పారు. అంతేకాకుండా అనన్య ప్రీతి నిన్ను గొలువా అన్నారు. అనన్యమైన ప్రీతితో ఏ పరమేశ్వర అఖండ ప్రకాశమా, అంతటా అన్నిటా నిండి వెలుగుతున్న సదానందమా అని అనంతమైన ప్రీతితో ఆ అఖండ ప్రకాశాన్ని భక్తితో కొలువుగా అన్నారు భగవాన్. అనన్యము అంటే సమస్తము నీ రూపంగా, అంత ఆ పరంజ్యోతే, ఆ జ్యోతిలోనే నామరూపాలుగా గోచరిస్తున్నదంతా ఆ పరమ ప్రకాశమే అని మళ్ళీ ఒకసారి రూఢిపరచడానికి అనన్యము అన్నారు. దానికి ప్రీతిని నిన్ను గొలువా అనే పదముతో కలిపి చూస్తే జ్ఞాని యొక్క స్థితి నొక్కి చెప్పారనమాట. అంతటా అన్నిటా అనేక నామరూపాలు కనిపిస్తున్నాయి కదమ్మా మనకి, అన్ని మనకంటే వేరు వేరుగా కనిపిస్తున్నాయి కదా. ఎప్పుడైతే ఈ వేరు భావనతో నాకంటే వేరు అని చూసామో విభేదం వస్తోంది, దాని వల్లనే సంఘర్షణలు వస్తున్నాయి. మరి ఈ విభేదములు తొలగి సంఘర్షణలు తొలగి శాంతి కలగాలి అంటే వీటన్నిటినీ చూసి ఉన్నాయి అని తెలుసుకునేదేది అని పరిశీలిస్తే నేను అనేటువంటి జ్యోతి. ఆ జ్యోతి ప్రతి నామమందు ప్రతి రూపమందు ఉంది. ఏ నామమందు లేదు, ఏ నామమందు ఏ రూపమందు లేదు, ప్రతి నామ రూపమునందు నేను నేను నేనని ఆ అఖండ జ్యోతి ప్రకాశిస్తూనే ఉంది కదా. ఆ అఖండ జ్యోతి అనేక అనేక నేనులుగా నామరూపాలుగా ప్రకాశిస్తుంది ఆ పరంజ్యోతే అని నామరూపాలని విడిచి ఆ సచ్చిదానంద పరంజ్యోతిని ఎవరైతే సదా సదా అనన్య ప్రీతితో స్మరిస్తారో, కొలుస్తారో, ధ్యానిస్తారో అని జగదీశ్వర దృశ్యములు నిన్ను ప్రీతిగా గొలవగా అన్న పదాలతో చెప్పారు. జగదీశ్వర దృశ్యాలు నశించిన స్థితిలో సమస్తము తానుగా చూచు ఆత్మగా అనుభవమే సర్వము అరుణాచలాన్ని చూడడం. ఎప్పుడైతే ఇట్టి భావంతో అన్నిటి నిండా అనేక అనేక పెద్ద పెద్ద అలల నిండా, చిన్న చిన్న అలల నిండా, బుడగల నిండా, నురుగుల నిండా ఒకే భక్త నీరు మీరే అనేక రూపాలతో గోచరిస్తోందని మనం గ్రహించినట్లు అనేక అనేక నామరూపాల నిండా, పెద్దవా చిన్నవా అని కాదు, అన్ని నామరూపాల నిండా నేను నేనని అఖండ జ్యోతి ప్రకాశిస్తూనే ఉంది అని కలిపి చూస్తే జ్ఞాని యొక్క స్థితి ఇలా ఉంటుంది అని నొక్కి చెప్పారు. ఈశ్వరుల దృశ్యాలు నశించిన స్థితిలో ఇప్పుడు ప్రత్యేకంగా ఇక అలలుగాను బుడగలుగాను కాకుండా అంతా నీరుగా చూస్తున్నావు. ఉన్నాయి అలలుగా బుడగలుగా, ఉన్నా నీరు అని చూస్తున్నావు. అది అనేక నామరూపాలు ఉన్నాయి, కానీ అన్నిటిలో ఒకే ఒక్క జ్ఞాన ప్రకాశమును ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో అప్పుడు జగదీశ్వరులు అనే దృశ్యాలన్నీ నశించాయి. అంటే ఉన్నా లేనివే, నీటిని విడిచావి అలలు లేనట్లు ఈ నామరూపాలన్నీ ఉన్నా లేనివే. వాటి యందు ఎప్పుడు శాశ్వతమైన సదానంద ప్రకాశమై ఉన్నదేదో అదే సత్యము, అదే నా స్వరూపము అని ఆ స్థితిలో సమస్తము తానుగా చూచుట. అట్టి ఆత్మానుభవమే సర్వమును అరుణాచలముగా చూచుట అవుతుంది. నీ ఆత్మస్వరూపమే, అదే భగవంతుడు. కనుక సర్వమును నీదు రూపముగా అని కీర్తించారు. హరి ఓం నమః.